హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీ దగ్గర బెనిఫిషరీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే IFSC కోడ్ లేకపోయినా సరే HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్ లో MMID ద్వారా అదర్ బ్యాంక్ బెనిఫిషరీకి కూడా మనీని క్విక్ గా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దామండి. మీకు మీ HDFC బ్యాంక్ MMID తెలియకపోతే నేను MMID తెలుసుకోవడం కోసం ఆల్రెడీ ఒక 2 minutes వీడియో చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అదొకసారి తెలుసుకొని ఈ వీడియోలోకి మళ్ళీ వచ్చేయండి. ముందుగా మీ మొబైల్లో HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్ ని ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ని గాని లేదా ఫింగర్ ప్రింట్ తో కానీ పిన్ నెంబర్ ని ఎంటర్ చేసి కానీ లాగిన్ అవ్వండి. అలా లాగిన్ అయిన తర్వాత మీ HDFC డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అనే ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ MMID ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ట్రాన్స్ఫర్ వితౌట్ యాడింగ్ ఏ పేయీ వయా MMID అండ్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరైతే బెనిఫిషరీకి మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా MMID, ఇందులో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్న బెనిఫిషరీ 7-digit MMID నెంబర్ ని ఎంటర్ చేయండి. నేను అదర్ బ్యాంక్ అయిన SBI బెనిఫిషరీ MMID ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు HDFC, SBI ఇలా ఏ బ్యాంక్ MMID అయినా సరే ఎంటర్ చేసి మనీనైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత బెనిఫిషరీ మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు అమౌంట్ కోలంలో మీరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్న అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. MMID ద్వారా మీరు మాక్సిమం 1 డేకి ఒక కస్టమర్ ఐడికి 5000 రూపీస్ వరకు మాత్రమే సెండ్ చేసుకునే ఛాన్స్ ఉందండి. ఆ తర్వాత డేట్, ఈ రోజు డేట్ ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అలాగే ఇది ఇన్స్టెంట్ అండ్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్ కాబట్టి IMPS కూడా డిఫాల్ట్ గా సెలెక్ట్ అవుతుందండి. ఆ తర్వాత రిమార్క్స్ కోలంలో ఈ ట్రాన్సాక్షన్ పర్పస్ ని ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన MMID అలాగే మొబైల్ నెంబర్ ని ఒక్కసారి రీచెక్ చేసుకుని అంతా ఓకే అనుకుంటే ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ని టిక్ చేసి కన్ఫర్మ్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు OTPని ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేయడం కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ని గాని ఈమెయిల్ ఐడిని గాని ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. నేను మొబైల్ నెంబర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. అలా సెలెక్ట్ చేసి కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత OTP ఇలా ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇప్పుడు కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయగానే MMID ద్వారా మీరు చేసిన IMPS ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అలాగే బెనిఫిషరీ కూడా ఇన్స్టెంట్ గా మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు HDFC నుంచి ఇలా మెసేజ్ కూడా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.